మహబూబాబాద్ జిల్లా అనంతారంలో ఇటు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు ఓ రైతు. 2016లో జిల్లాకు చెందిన బంజారాలతో కలిసి సేవాలాల్ గుడి నిర్మాణం చేపట్టారు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇప్పుడు ఆ గుడి నిర్మించిన స్థలం తనదేనని శంకర్ నాయక్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అయితే గుడి నిర్మించిన స్థలానికి శంకర్ నాయక్ ఏ సంబంధమూ లేదని, ఆ స్థలం సేవాలాల్ గుడికి కేటాయించారని చెబుతున్నారు బంజారాలు. ఇక్కడ దేవుడు వచ్చి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి మేము పూజాబాతి చేస్తున్నాం. శంకర్ నాయక్ ఏం చేసిండంటే నాదే అని చేసిండు. నాదంటే ఆయనది కాదు, మా ప్రజలది. శివలాల్ మహారాజుకు మేము పూజలు చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు తప్పకుండా మాకు కళలో వచ్చి చెప్పి ఒక్కొక్కరు గోస చేసినాం. ఇక్కడ రేత్రి పగులు పట్టుకొని ఇలా శంకర్ నాయక్ అంటాడు నా గుడి అని కోర్టులో కేసు పెట్టిండు. ఆ కోర్టులో కేసు కుదరదు. మా బంజారాది ఇది, మా లమ్మడోళ్ళది, అది దెబ్బగా కొట్టేయాలి. మా లమ్మడోళ్ళకు హక్కు ఉన్నది. ఈ గుడిని గవర్నమెంట్ మాకు తప్పకుండా కట్టేయాలని మనమే చేసుకున్నాం. ఇక్కడ దేవుడు వచ్చి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి మేము పూజాబాతి చేస్తున్నాం. శంకర్ నాయక్ ఏం చేసిండంటే నాదే అని చేసిండు. నాదంటే ఆయనది కాదు, మా ప్రజలది. శివలాల్ మహారాజుకు మేము పూజలు చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు తప్పకుండా మాకు కళలో వచ్చి చెప్పి ఒక్కొక్కరు గోస చేసినాం. ఇక్కడ రేత్రి పగులు పట్టుకొని ఇలా శంకర్ నాయక్ అంటాడు నా గుడి అని కోర్టులో కేసు. రైట్. మహబూబాబాద్ జిల్లా అనంతారంలో ఇటు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు ఓ రైతు. అంతకు ముందు ఇటు 2016లో జిల్లాకు చెందిన ఈ బంజారాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సేవాలాల్ గుడి నిర్మాణం చేపట్టడానికి అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒప్పుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు ఆ గుడి నిర్మించిన అదే స్థలం తనదేనని శంకర్ నాయక్ లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో గుడి నిర్మించిన స్థలానికి శంకర్ నాయక్ ఎటువంటి సంబంధము లేదు, ఆ స్థలం సేవాలాల్ గుడికి కేటాయించారని, అదొక ప్రభుత్వ భూమని ఇటు బంజారాలో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. సో యశ్వంత్, చెప్పండి, ఇది ప్రభుత్వ భూమా లేకపోతే బంజారాలకు సంబంధించిన భూమా లేకపోతే ఇటు బీఆర్ఎస్ నేతకు సంబంధించిన భూమా అనే కన్ఫ్యూజన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అసలు అక్కడ ప్రెసెంట్ అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? జిల్లాలోని సేవాలాల్ గుడి వద్ద ప్రభుత్వ స్థలము ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించిన స్థలం మధ్య వివాదం తీవ్ర స్థాయిలో ముదిరింది. ఈ రోజు భారీ స్థాయిలో ఇటు బంజారాకు సంబంధించిన గిరిజనులతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు గుడి వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా 2016 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ భూమి నా సొంత స్థలం అంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. తాజాగా అక్టోబర్ 24వ తేదీన లోకాయుక్తలో బీఆర్ఎస్ నేత వేసిన పిటిషన్ ను హైకోర్టుకు తిరస్కరించింది. ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం అని కూడా పేర్కొన్నది. దీంతో బంజారాలంతా ఒక సందడి వాతావరణం. బీఆర్ఎస్ నేత వేసిన లోకాయుక్తలో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం పట్ల జిల్లాకు సంబంధించిన గిరిజనులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు సేవాలాల్ గుడి వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న సందర్భంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తానికైతే ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత శంకర్ నాయక్ ఈ భూమి నాది, నా సొంత స్థలం, ఇది గుడికి ఎలాంటి సంబంధం లేదని వేయడం పట్ల గత కొద్ది సంవత్సరాలుగా ఇటు బంజారాలకు శంకర్ నాయక్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో కోర్టు జోక్యం చేసుకుని పిటిషన్ ను తిరస్కరించడం పట్ల జిల్లా వ్యాప్తంగా గిరిజనులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో హైకోర్టు తర్వాత ఏం చెప్తుంది, నిజంగా ప్రభుత్వ స్థలమా లేకుంటే శంకర్ నాయక్ సంబంధించిన స్థలమా అనేది కూడా పూర్తి స్థాయి విచారణ తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. మొత్తానికి ఇటు మహబూబాబాద్ జిల్లా అనంతారంలో ఈ ప్రెసెంట్ ప్రాబ్లం అయితే చోటు చేసుకుంది. అక్కడ భూమి కబ్జాకు గురైందని అక్కడున్న బంజారాలు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేత భూమి కబ్జాకు